ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దుఃఖము చేత మీరు దుఃఖపడుతూ ఉన్నారో, ఏ దుఃఖములో మీరు మునిగి తేలుతూ ఉన్నారో, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మీ దుఃఖమునంతటిని తొలగించి మీ హృదయంలో సంతోషంని ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు అన్న వాగ్దానాన్ని దేవుడు మీతో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి సాతాను దొంగిలించిన మీ సంతోషమును దేవుడు తప్పక దేవుడు మీకు సంతోషమును మీ హృదయంలో ఇచ్చి, మీకు సంతోషమును, ఉల్లాసమును, ఆనందమునిచ్చి మీ జీవితంలో దుఃఖ దినములు సమాప్తము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవాని స్తోత్రమిచ్చగా, ఎంతమంది అయితే దుఃఖముతో ఉన్నారో, వారి హృదయం దుఃఖముతో నింపబడి ఉన్నదో వారందరినీ చూచుచున్న దేవుడు నాయన. ప్రతి హృదయాన్ని పరిశీలించుచున్న దేవుడు, ఏ సమస్య చేత, ఏ బాధ చేత, కన్నీటి చేత, అనారోగ్యము చేత, ఇబ్బందుల చేత దుఃఖపడుచున్నారో వారందరిని మీరు దర్శించండి. వారి దుఃఖమును సంతోషముగా మీరు మార్చి, వారి సంతోషమును ఎవడూ అపహరించకుండా మీరు కాపాడండి. పరిశుద్ధాత్మదేవ, వారి సంతోషము పరిపూర్ణమగునుగాక, వారి సంతోషము నిలిచి ఉండునుగాక. వారి దుఃఖమంతటిని తొలగించి సంతోషము చేత, ఉల్లాసము చేత నింపి మరలా ఆనందిస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగే అనుభవాన్ని ఇచ్చి, ప్రార్థనలోను వాక్యంలోను మిమ్మును బట్టి వారు సంతోషించేవారుగా దేవా, ప్రతి ఒక్కరిని నీ ఆనందం చేత, ఉల్లాసం చేత నింపగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక.